మీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద? అట్లా అయితే ఇప్పుడు జైల్లోనే ఉండేవాడు. ఏదైతే తప్పు జరిగిందో వాటి మీద విచారణ జరుగుతోంది. ఏ అధికారులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో అతను చెప్పినట్టుగా. రాజశేఖర రెడ్డి గారిని ఈయన్ని చూస్తూ ఉంటే ఇద్దరు పరిపాలనలకు సంబంధించి అప్పుడు కూడా అధికారులు బాగా ఇబ్బంది పెట్టారు. ఈయన కూడా అట్లాంటిదేనా? చంద్రబాబు గారిని ఒక తప్పుడు ఆరోపణ పెట్టి 54 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. అదే ఒకవేళ మీ మీద నా మీద అలాంటి ఆరోపణ ఉంటే మీరు మీ ప్రాంతానికి సంబంధించి రాజమండ్రికి సంబంధించి ఏం చేయగలిగారు? 7 సార్లు ఎమ్మెల్యే, మీ మార్కు ఎంతవరకు చూపించగలిగారు? ఊరంతా కూడా పబ్లిక్ టాయిలెట్లు, గోదావరి గట్టుకు వెళ్ళాలంటేనే భయంకరమైన వాతావరణం ఉండేది. ప్రతి సమ్మర్లో కూడా వారం ఆ ఇను ప్రమాదాలు జరుగుతుండే. అన్ని గుడిసెలు, ఇళ్ళు, పూరిళ్ళు చాలా ఉండేవి. ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయ్యాను. మనం మిగతా రాష్ట్రంలో లేదా పక్క రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడి నుంచి ఎక్కువ వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు కనిపిస్తూ ఉంది? అంటే ఎందుకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవా? రాజమండ్రి వ్యాపార కేంద్రంగా ఉండేది. అన్ని ప్రాంతాల వాళ్ళు వెస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా రాజమండ్రి వచ్చేవాళ్ళు. ఇవాళ డీసెంట్లైజ్ అయిపోయి వ్యాపారాలు ఎక్కడికక్కడ వచ్చినాయి. షోరూమ్లు అన్నీ రావటం. ఇక్కడ కొంచెం గంజాయి విషయం కావచ్చు, డ్రగ్స్ విషయంలో యువత పెడదాన్ని పట్టారు గతంలో అని చెప్పి విన్నాం. గట్టిగా వర్కౌట్ చేస్తున్నాం. నా ఏరియా అయితే ఇదివరకు మా కాన్స్టిట్యున్సీలో సారా కాసేవాళ్ళు, ఆపించాను అప్పుడు. రాజమహేంద్రవరం అంటే కళలకి, సంస్కృతులకి పెట్టింది పేరు. అందులో తెలుగు భాషకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు తెలుగు యూనివర్సిటీని మరలా పునఃప్రారంభించాం. ఇవాళ అదే కూర్చొని దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. యూనివర్సిటీని మళ్ళీ పునఃప్రారంభించాం, కానీ ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇంకా రావాలి. పుష్కరాలు రాబోతాయి. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా ఈసారి ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటా ఉన్నారు? పుష్కరాల పేరుతోటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలను. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగుతుందా? ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అట్లా అయితే ఇప్పుడు జైల్లోనే ఉండేవాడు. కక్ష సాధింపు అయితే జైల్లోనే ఉండేవాడు. ఏదైతే తప్పు జరిగిందో వాటి మీద విచారణ జరుగుతోంది. ఏ అధికారులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో అతను చెప్పినట్టుగా నడిపించాడు. తను అంటకుండా అంటించాడు అందరికీ. రాజశేఖర రెడ్డి గారిని ఈయన్ని చూస్తూ ఉంటే ఇద్దరు పరిపాలనలకు సంబంధించి అప్పుడు కూడా అధికారులు బాగా ఇబ్బంది పెట్టారు. ఆ అధికారులు వాళ్ళ చాలా వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఈయన కూడా అట్లాంటిదేనా? ఉంటారండి. చాలా నిర్ణయాల్లో ఇప్పుడు ఉన్నారు కదా, బ్యాచ్లకు వస్తున్నారు. ఇప్పుడు జైల్లో కూర్చుంటున్నారు కదా, మద్యం కేసులో ఉన్నారు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా, తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని ఒక తప్పుడు ఆరోపణ పెట్టి 54 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. అదే ఒకవేళ మీ మీద నా మీద అలాంటి ఆరోపణ ఉంటే స్టేషన్ బెయిల్. ఒకవేళ ఆరోపణ నుండి రుజువు చేయాలంటే స్టేషన్ బెయిల్ లాంటి కేసు ఏ విధంగా చేశాడో చూశారు కదా చంద్రబాబు గారిని. ఆ పతనం అదే అతనికి. సార్ మీరు మీ ప్రాంతానికి సంబంధించి రాజమండ్రికి సంబంధించి ఏం చేయగలిగారు? 7 సార్లు ఎమ్మెల్యే, మీ మార్కు ఎంతవరకు చూపించగలిగారు? కానీ ఇప్పటికి కూడా మంచినీటి విషయంలో కావచ్చు, డ్రైనేజీ అంశంలో, అట్లాగే పర్యావరణానికి సంబంధించి కలుషితం విషయంలో, ఈ 3 అంశాల్లో కూడా ఇంకా సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి నేను 83లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు. ఆనాడు పరిస్థితి ఏంటంటే మంచినీటి కోసం ట్యాంకర్ల దగ్గర కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. పాఠశాల భవనాలన్నీ కూడా షెడ్యూల్లోనూ వాటిలోనూ ఉండి కూలిపోతూ ఉండే పరిస్థితుల్లో ఉండేవి. పబ్లిక్ టాయిలెట్ సిస్టమ్, ఊరంతా కూడా పబ్లిక్ టాయిలెట్లు, గోదావరి గట్టుకు వెళ్ళాలంటేనే భయంకరమైన వాతావరణం ఉండేది. ఎక్కడికాడే ప్రతి సమ్మర్లో కూడా వారం ఆ ఇను ప్రమాదాలు జరుగుతుండే. అన్ని గుడిసెలు, ఇళ్ళు, పూరిళ్ళు చాలా ఉండేవి. పట్టాలన్నీ సీట్లు కాదు. ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ లో కాస్ట్ శానిటేషన్ సిస్టమ్ తెచ్చి ఇంటింటికి 2,500 రూపాయలు ఆ రోజుల్లో టాయిలెట్లు కట్టించాం. అప్పుడే ఫస్ట్ టాయిలెట్. అలాగే IDSMT తెచ్చేసి ఎక్కడ స్లమ్స్ క్లియర్ చేసాం. గోదావరి గట్టును కానీ రైల్వే ట్రాక్లు ఏమంటున్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి శాటిలైట్ సిటీ చేసి దాదాపు 30,000 మందికి రిహాబిలేట్ చేసాం. అక్కడ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేసాం. శాటిలైట్ సిటీ మొత్తం రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేసాం. అన్ని స్లమ్స్లో కూడా హౌసింగ్ ఇచ్చాం. ఫస్ట్ టైం హౌసింగ్ వచ్చినప్పుడు 2 స్టోరీడ్ 3 స్టోరీడ్ బిల్డింగ్లు రాజమండ్రిలోనే మొదలెట్టాను నేను. హౌసింగ్లో అనేక పేటల్లో వాళ్ళు దూరం వెళ్ళాలంటే అక్కడికక్కడే ఎస్సీ పేటలో వాళ్ళు ఉన్న, బీసీ పేటలో ఉన్న చోటల్లో కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి అక్కడే కింద పైన 3 అంతస్తులు కూడా ఇల్లు కట్టేసాం. రాజమండ్రి అంతా గుడిసె లేకుండా చేయగలిగాం నివాసాల్లో. అలాగే శాటిలైట్ సిటీ లాంటివి ఇతర ప్రాంతాలకి రూరల్ మండలం అంతా కూడా ఇవాళ
సిటీ వాళ్ళంతా బయటకు వచ్చేసారు. చాలా వరకు బయటకు వచ్చేసి ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ వస్తుంది. మంచినీటి విషయం మరి. మంచినీటిలో కూడా నేను వచ్చాక 10 MLD ప్లాంట్లు 4 కట్టించాను అదనంగా. నేను ఎమ్మెల్యేగా. అంటే రాజమండ్రి హైయెస్ట్ వాటర్ సప్లై చేసేది ఇండియాలో రాజమండ్రి. 165, 135 నార్ము. 165 లీటర్స్ ఫర్ హెడ్ సప్లై అవుతుంది రాజమండ్రిలో. కాకపోతే ఒకటి యూనిఫారం డిస్ట్రిబ్యూషన్ లేదు. చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తున్నా, జోనల్ సిస్టమ్ తండి, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి అని పెడతా ఉన్నాం. హైయెస్ట్ వాటర్ సప్లై రాజమండ్రి ఉంది. రేపు పుష్కరాల పేరుతో ఇంకోటి కూడా రాబోతుంది, ఇంకొక 10 MLD కూడా. సమస్య ఏంటంటే గోదావరి నది వరదల్లో ఉన్నప్పుడు కంటే రాజమండ్రి డౌన్లో ఉంటుంది. ఓకే. నది కరకట్ట కట్టేసి హై లెవెల్లో వెళ్తుంటుంది రివర్. రాజమండ్రి సిటీ కొంచెం కిందకి కొన్ని భాగాలన్నీ డౌన్లో ఉంటాయి. పొరపాటున నీరు వస్తే మునిగే పరిస్థితి ఉంటుంది. లేదనుకోండి, మ్యాక్సిమం స్ట్రెంథన్ చేసాం. గోదావరి మండలాన్ని 85 ఫ్లడ్ లెవెల్లో బ్రహ్మాండంగా చేసాము. అలాగే గోదావరి గట్టు మొత్తం ప్రక్షాళన చేయించాను. మొత్తం శ్మశానాల దగ్గర నుంచి ఈ శ్మశానాల ఆ శ్మశానాల దాకా మొత్తం బండ్లు చేసాం. ధవళేశ్వరం వరకు రోడ్డు వేసాం, కరకట్టలు అభివృద్ధి చేసి ప్రొటెక్షన్ ఇచ్చాం. కాకపోతే ఏంటంటే ఈ మురుగు నీటి పారుదల వ్యవస్థ గోదావరిలో కలవకుండా డైవర్షన్ చేయించాం. ఎన్ఆర్సీ డైవర్షన్ చేసాం. పూర్తిగా అయిపోయిందా, ఇంకా కొంత ఉందా? ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. చాలా వరకు గోదావరిలో కలవకుండా డైవర్ట్ చేసి తీసుకెళ్ళి ధవళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా STP అయిపోతుంది. 50 అయిపోవచ్చింది. అది కూడా అయిపోతే అంతకుముందు 30 MLD ఉండే రన్ చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని మార్చి 50 MLD కొత్తది కడుతున్నాం, అయిపోవచ్చింది. శుద్ధి చేసిన నీరే గోదావరిలో కలిసేలాగా పెడుతున్నాం. ఓకే. డైవర్షన్ స్కీమ్లన్నీ అయినాయి. కాకపోతే సరిపోవట్లేదు. వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు గోదావరిలోకి వెళ్ళాల్సిందే. వర్షపు నీరు వెళ్ళాల్సిందే. దానికి ఏంటంటే సిస్టమ్, ఒకవేళ గోదావరి ఉంటే పంప్ హౌస్లు ఉన్నాయి తోడిపోసేదానికి, లేనప్పుడు బై గ్రావిటీ వెళ్ళేదానికి సెకండ్ వెంట పెట్టమన్నాం. వెంట నల్లా ఛానల్ని ఇంప్రూవ్ చేయమని పెట్టాం. ఇప్పుడు చేస్తారు, ఈ సీజన్లో చేయాలి. ఎందుకంటే ఎక్కువ నీరుతో వేగంగా వెళ్ళకపోతే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. డ్రైన్లు ఇంప్రూవ్ అవుతున్నాయి. కాకపోతే ఇంకా సమస్య ఉంది. ఇప్పుడు మన అమృత పథకంలో మొదలు పెట్టాం, గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ అమృత పథకంలో బ్యాలెన్స్ వర్క్లు చేస్తే మురుగునీటి సమస్య పెద్దది కాదు, కానీ ఈ చెత్త చెదారం ఎక్కువ ప్లాస్టిక్ ఇట్లా వచ్చి డ్రైన్లన్నీ ముంచేస్తా ఉన్నాయి. ఆ సమస్య ఉంది కొంత. ఆ సమస్య మంచినీటి వ్యవస్థనే. మంచినీటి బాగుందండి, మంచినీరు బాగుంది. ఇంకా పైపులు మారుస్తాం. పర్యావరణానికి సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. పర్యావరణం పర్లేదండి కొంతవరకు. ఎందుకంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. అది ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు సూరంపాలెం దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తుంది. వస్తే ఈ చెత్త చెదారం గ్రామాలకు సంబంధించిన చెత్త అంతా వాళ్ళకి వెళ్ళాలి. అలాగే వెస్ట్ గోదావరిలో అంబానీ గ్రూప్ ఏదో చేస్తున్నారు. ఈ వేస్ట్ మేనేజ్మెంటే మెయిన్ కీలకం అండి. ఎందుకంటే టన్నులు వచ్చి రోడ్డు పక్కన పొంతల్లోనూ కాలువ గట్ల మీద కాలువల్లో వేయటం మారాల్సిన అవసరం. ఇది ఒక్క చోటే కాదు, అన్ని చోట్ల సమస్య. అది ఆ సమస్య ఇంకా పరిష్కారం కావాలి. మనం మిగతా రాష్ట్రంలో లేకపోతే పక్క రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడి నుంచి ఎక్కువ వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు కనిపిస్తూ ఉంది? ఎక్కడి నుంచి వచ్చారంటే రాజమండ్రి అంటే ఎందుకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవా, లేదంటే వాళ్ళు ఇక్కడ ఇష్టపడట్లేదా, వేరే స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడుతున్నారు? వరకు ఇక్కడ ఇండస్ట్రీ ఉండేదండి. రాజమండ్రి వ్యాపార కేంద్రంగా ఉండేది. అన్ని ప్రాంతాల వాళ్ళు వెస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా రాజమండ్రి వచ్చేవాళ్ళు. ఇవాళ డీసెంట్రలైజ్ అయిపోయి వ్యాపారాలు ఎక్కడికక్కడ వచ్చినాయి. షోరూమ్లు అన్నీ రావటం, డైరెక్ట్గా లాజిస్టిక్ పెరగటంలో, ఆ ఏరియాకి సరుకులు వెళ్ళిపోవటంలో డబుల్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, ఇక్కడ ఉన్న అల్యూమినియం క్రూసిబుల్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ తగ్గిపోయింది. క్రూసిబుల్స్ ఉండేది, క్రూసిబుల్స్ పోయింది ఇండస్ట్రీ. దాంతో ఉపాధి లేదు, కొత్త ఉపాధి రాలా. ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోవడం ఒక సమస్య అయింది. ఇక్కడ ఉన్న పేపర్ మిల్లులో కొన్ని వేల మంది పనిచేసేవాళ్ళు మోడర్నైజ్ అవడంలో 4వ వంతు పడిపోయింది ఎంప్లాయ్మెంట్. కొత్త ఇండస్ట్రీ రాలా ఇక్కడ. ఇండస్ట్రీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ కాన్సెప్ట్ రాలా. ఇది కేవలం ట్రేడింగ్ సెంటర్ లాగా ఉండిపోతుంది. కానీ ఇక్కడ కొంచెం గంజాయి విషయం కావచ్చు, డ్రగ్స్ విషయంలో యువత పెడదాన్ని పట్టారు గతంలో అని చెప్పి విన్నాం. ఆ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నామండి, గట్టిగా వర్కౌట్ చేస్తున్నాం. నా ఏరియా అయితే ఇదివరకు మా కాన్స్టిట్యున్సీలో సారా కాసేవాళ్ళు, ఆపించానప్పుడు నా మీద దాడి చేయబోయారు, ఆపించాం. మొత్తం సారా కాసేవాళ్ళని ఆపించాం. మళ్ళీ 5 ఏళ్ళు సారా గాయించారు గత ప్రభుత్వ నిర్వాహకం. మళ్ళీ ఇప్పుడు ఆపిస్తాం. సారా మొత్తం PD యాక్ట్లు పెట్టి సారా లేకుండా చేసాం. గంజాయి కూడా అక్కడక్కడ ఉంది, ఇంకా గంజాయి కంట్రోల్ చేసుకొచ్చారు. నిన్న మళ్ళీ రివ్యూ చేసి చెప్పాము ఏ స్టేషన్ల పరిధిలో వస్తున్నాయి. దాని మీద కూడా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు.
మీరు ఈ తరం యువతకి ఎలా కనెక్ట్ అవుతున్నారు? యూత్ వస్తారు నా దగ్గరికి. ఇప్పుడు అందుకనే మేము ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టేసి దాంట్లో నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడం. యూత్ని పిలుస్తున్నాను. యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు ప్రమోట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని కొంత వస్తారు నా దగ్గరికి, చనువుగా వస్తారు. నేను కూడా యూత్ లాగానే బిహేవ్ చేస్తాను, వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఆలోచన విధానంలో వెళ్తాము. ఇప్పుడు మనం ఓల్డ్ జనరేషన్ అని ఓల్డ్గా ఆలోచించడం లేదు. న్యూ జనరేషను ఐటీ టెక్నాలజీని కూడా మనం పుణికిపుచ్చుకొని వెళ్ళాల్సిన అవసరం కాన్సెప్ట్లో డెవలప్ చేసి. రాజమహేంద్రవరం అంటే కళలకి సంస్కృతులకి పెట్టింది పేరు. అందులో తెలుగు భాషకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? వాటి అభివృద్ధికి మీరు ఎట్లాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు తెలుగు యూనివర్సిటీని మరలా పునఃప్రారంభించాము. ఇవాళ అదే కూర్చొని దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. యూనివర్సిటీని మళ్ళీ పునఃప్రారంభించాం, కానీ ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇంకా రావాలి. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. లోకల్గా ఏదో నేను ₹1 కోటి రేజ్ చేసి అది ఏదో చేయించడం కాదు, కనీసం 4-5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే అవన్నీ రీఆర్గనైజ్ చేయటం. దానికంటే ముఖ్యంగా తెలుగు భాషలో విద్యాబోధన జరగాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే మాతృభాషలో విద్యాబోధన అనేది ప్రాధాన్యం. ఇవాళ చైనా వెళ్తే చైనీస్లో, జపాన్ వెళ్తే జపనీస్లో, ఈవెన్ ఫ్రెంచ్ కానీ ఏ దేశం వెళ్ళినా కూడా కొరియను ఆ భాషల్లోనే ప్రాధాన్యత ఇస్తారు. మన దగ్గర బ్రిటిష్ వాడి పుణ్యం అంటూ ఇంగ్లీషు మోహజు ఎక్కువైపోయింది. సరే, అది అనుసంధాన భాషగా ఉండొచ్చు, కానీ మాతృభాషలో విద్యాభాషను బెటరు. పరిపాలన మాతృభాషలో జరగాలి. కోర్టుల్లో కానీ సెక్రటరియట్లో కానీ మనం తెలుగులో రాస్తే వాళ్ళు ఇంగ్లీష్లో ఆన్సర్ పెడతా ఉన్నారు. అందువలన అది తెలుగు భాషకు ప్రాధాన్యత. వాళ్ళు కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. తమిళనాడు వెరీ పర్ఫెక్ట్, తమిళ్లోనే రాస్తారు, తమిళ్లోనే ఆన్సర్ ఇస్తారు. కర్ణాటక కూడా ఇది ఉంది, మన దగ్గర అది లేదు. మీ ప్రభుత్వం మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. రామారావు గారు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చేశారు, దాన్ని ముందు కొనసాగించాలి. తెలుగు మీకు తెలుసు అన్ని తెలుగులోనే ఉండేవి పేర్లు కానీ అన్నీ కూడా. తెలుగు కళాతోరణం కానీ తెలుగు విశ్వవిద్యాలయం కానీ అలాగా అన్నీ ఆయన తెలుగు ఉండేది. మాతృభాషలో విద్యాబోధన జరగాలి. ఏ దేశం అయితే, ఏ రాష్ట్రమైనా, ఏ జాతి అయినా తన భాషని, తన సంస్కృతి వైభవాన్ని, తన వాంగ్మయాన్ని, తన కళల్ని మర్చిపోద్దు, ఆ జాతి అంతరించిపోద్ది సార్. వాళ్ళ తెలంగాణలో మనం మెచ్చుకోదగ్గది అంటే తెలంగాణలో వాళ్ళు జాగృత పరచబడ్డారు. వాళ్ళ సాహిత్యం, వాళ్ళ సంగీతం, వాళ్ళ సినిమాలో కూడా వాళ్ళ భాషని ప్రయోగించే స్థాయికి రాగలిగారు. సినిమాలో కూడా మాండలికాల్లో రాగలిగారు. ఆంధ్రాలో కవులు తగ్గారు, పండితులు తగ్గుతున్నారు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఈ పండితులు బాగా ఎక్కువ, పండితులు ఎక్కువ. ఇవాళ వాళ్ళు కూడా, వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాల కోసం వేరే దానికి వెళ్ళి దాని మీద తగ్గిపోతూ ఉన్నారు. ఆకర్షణ తగ్గుతుంది. కళలు కూడా తగ్గినాయి. ఈ టీవీ ఎఫెక్ట్లో రామారావు గారు, చంద్రబాబు గారు కూడా కళలను ప్రోత్సహించారు. జానపదాలు వాళ్ళంతా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను వాళ్ళకు వాడి వాళ్ళకి వృద్ధి కల్పించడం అవన్నీ చేశారు. కళ మళ్ళా మొదలెట్టాలి కదా. ఆయన 5 ఏళ్ళు అందరూ మర్చిపోయారు. క్రీడల్ని మర్చిపోయారు, సాహిత్యాన్ని మర్చిపోయారు. మళ్ళీ అన్ని వర్క్. గవర్నమెంట్లో అందరూ ఫ్రీగా ఉండగలుగుతున్నారు స్వేచ్ఛగా. మాకు వర్క్ లోడ్ ఎక్కువ సార్. ఏ పార్టీకి లేనంత వర్క్ లోడ్ ఉంటుంది మా కార్యకర్తలకి. మాకు కూడా నిత్యం ఏదో కార్యక్రమం, రోజు ఏదో ఒకటి అప్పచెబుతూనే ఉంటారు. వారం ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కార్యకర్తలతో పని చేస్తాం సార్. అతి ముఖ్యమైన అంశం పుష్కరాలు రాబోతున్నాయి. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా ఈసారి ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటా ఉన్నారు? గతంలో జరిగిన పొరపాట్లు కావచ్చు, ఇవన్నీ మళ్ళీ దొరలకుండా ఎటువంటి టెక్నికల్గా వెళ్తున్నారు ముందుకి? అట్లాగే వసతుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలకి సంబంధించి సూచనలు ఇచ్చారు? లాస్ట్ టైం ఓన్లీ 1 ఫాల్ట్ జరిగింది సార్. ఆ తొక్కిసలాట్లో మరణాలు సంభవించడానికి కారణం ఏంటంటే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, ముందుగా ప్రణాళిక లేకపోవటం, బయట నుంచి 4 రోజులు ముందుగానే సిబ్బందిని డ్యూటీలు ఇవ్వకపోవటం, ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉండటం వల్ల తొక్కిసలాట జరిగింది. ఒకేసారి రైళ్లలోనూ బస్సుల్లో వచ్చిన వాళ్ళంతా అందరూ పుష్కర్ ఘాట్ వైపు రావడంలో తొక్కిసలాట జరగడం వల్ల ప్రాణ నష్టం జరిగింది. అదే ముందుగా అడ్వాన్స్ ఏం లేదు, 4 కానిస్టేబుల్ ఒక తాడు పట్టుకుంటే ఆగిపోతారు. అంతే, అలా చేసిన వాళ్ళు లేడు. ఆ రోజు స్పాట్లో మేమే ఉన్నాం. స్పాట్లో ఉన్నాం, నేనే ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వర్కౌట్ చేసి, ఇంకా అక్కడ శవాలు ఉండగానే జనం తోసుకుపోతూ ఉన్నారు. అలా అవన్నీ కంట్రోల్ చేయించిన నేనే. కాకపోతే తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు, నారాయణ గారు అందరూ ఇక్కడే ఉండి మొత్తం 12 రోజులు కూడా సజావుగా జరిగినాయి, పర్ఫెక్ట్గా జరిగినాయి. అన్ని ఎమ్యూనిటీస్ సౌకర్యాలు చేసాం. ఎక్కడ కూడా పారిశుద్ధ్యంలో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, ఆహార సప్లైలో కానీ ఎక్కడ లోటుపాట్లు బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఈ సభా పుష్కరాలు నేనేమంటానంటే, పుష్కరాల పేరుతోటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి.
ఇప్పుడు నేను ఇదివరకు సిటీ ఎమ్మెల్యేని, ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే. అయితే సిటీలో కూడా నా పార్ట్ ఉంది. అవును. సిటీలో కూడా కొన్ని ఘాట్లన్నీ, ప్రముఖ ఘాట్లన్నీ మా ఏరియాలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటంటే పుష్కరం అనేటప్పటికి పిండ ప్రదానాలు చేసుకున్న వాళ్ళు ఒక పార్ట్ అయితే వచ్చి ఒక స్నానం చేసి వెళ్ళిపోతారు, ఉండరు. మేము పుష్కర నగర్లు చాలా ఏర్పాటు చేసేవాళ్ళం, ఎవరు ఉండేవాళ్ళు కాదు. వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతారు, బట్టలు మార్చుకొని వెళ్ళిపోతారు, కానీ ఉండరు. బట్టలు మార్చుకునేదానికి వచ్చేదానికి రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కువ, కనీసం రోజుకు 10 లక్షల మంది 15 లక్షల మంది వచ్చినా ఈజీగా చేసుకునే దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే. అది మేమేమంటున్నాం అంటే ఒక రాజమండ్రి కాదు, ఎక్కడ చేసినా పుణ్యమేనని చెబుతున్నాం. అందరూ రాజమండ్రి పుష్కర ఘాటుగా రావాలా, కోట్లింగాల. ఎంత టార్గెట్ చేశారు కేంద్రం నుంచి కావచ్చు, ఎన్ని నిధులు సమీకరించి రాజమహేంద్రం అభివృద్ధికి ఎవరు చేస్తున్నారు సార్, ఇంకా క్రోడీకరించలేదు. ఏ శాఖ ఆ శాఖ వర్కౌట్ చేస్తున్నారు. దేవాలయాల శాఖ దేవాలయాలకు సంబంధించింది, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, ఇవాళ ముఖ్యంగా రహదారులు, భవనాలు, పబ్లిక్ హెల్త్, వీళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. మేము ఇచ్చిన సూచనలు మేమేమంటామంటే రాజమండ్రికి ఒక అవుటర్ రింగ్ రోడ్డు రావాలి, కొన్ని రోడ్లు వైడింగ్. లాస్ట్ టైం నేనే చేయించాను ఈ రాజమండ్రిలో రోడ్లు వైండింగ్ అంతా నేనే చేయించాను. మీరే చేయించారు. వైండింగ్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. చేయించాను. అసలు ఒక టీడీఆర్ కూడా ఇవ్వకుండా ప్రజలను ఒప్పించి రోడ్లు వెడల్పు చేసాం. ఇప్పుడు మెయిన్ రోడ్లన్నీ ఇవాళ ఒక్కొక్కటి బ్రహ్మాండమైన ఈ ఏరియా చూశారు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో. మెయిన్ రోడ్డు మీద నుంచి ట్రాఫిక్ డైవర్షన్ అయిపోయి అందరూ ఇతర ప్రాంతాలకు వచ్చే స్టేజ్ తెచ్చాం. అందువలన పుష్కరాల పేరుతోటి సిటీ డెవలప్మెంట్ జరగాలి ఇతర ప్రాంతాలు. అయితే అందరూ ఆశించేది ప్రతి నియోజకవర్గం నుంచి ప్రపోజల్స్ భారీగా వస్తాయి. కేంద్రం నిధులు ఎంత ఇస్తుందనేది తెలీదు, కానీ దాని గురించి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం దగ్గర కొన్ని ఇబ్బందులకరంగా ఉన్నాయి కదా, ఆర్థికంగా కొంచెం 27 దాకా ఉంది, సర్దుకుంటుంది. అప్పటికి 27 నాటికి సర్దుకుంటుంది. కానీ కనీసం సంవత్సరంన్నర ముందు మొదలు పెట్టాలి. ఆఖరి నిమిషంలో హడావిడిగా చేసేదానికంటే ఒక సంవత్సరం ముందు మొదలు పెడితే పుష్కరాల పేరుతో రాజమండ్రి షేప్ మారాలనేది. సరౌండింగ్స్ సిటీలో నో వర్క్ వార్లు చాలా చేసాం. ఉన్న రోడ్లు మళ్ళీ సరి చేసుకోవటం తప్పితే ఆల్మోస్ట్ సీసీ రోడ్లే, చాలా వరకు సీసీ రోడ్లు, డ్రైన్స్ వ్యవస్థ బాగానే ఉంది. ఈ 3 years, రాబోయే 3 years అంటే 18 నెలలు అయిపోయింది, ఇంకొక 3 hours 4 months. ఈ టైంలో మీరు రాజమండ్రికి సంబంధించి ఇచ్చిన హామీల విషయంలో ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతారని మీ నమ్మకం? నేను పెద్దగా హామీలు ఇవ్వలేదు సార్. నేను హామీలు ఇవ్వకుండానే నేను చేస్తాను, నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎక్కడన్నా వెళ్ళి ఒక ఊర్లో ఇది చెప్పానంటే అమలు అవుతుంది. ఇది జరుగుతుంది, ఈ రోడ్డు వేస్తామంటే వేయిస్తా, ఈ కాలువ చేస్తామంటే చేస్తా. ప్రాక్టికల్. ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఏది చేయగలం అది చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. బొమ్మూరులో 12 ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. 12 ఇన్స్టిట్యూషన్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసిన పరిస్థితిలో ఉన్నాం. తెలుగు విశ్వవిద్యాలయం కానీ, బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్ సైట్, డైట్ లాంటి కేంద్రాలన్నీ ఉన్నాయి. బట్ అన్నిటినీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇప్పుడు రూరల్ గ్రామాలు, పెద్ద గ్రామాలు, ఇప్పుడు ధవళేశ్వరం 36,000 ఓటింగ్ అంటే ఒక పంచాయతీ, 26,000 పంచాయతీలు, 16,000 పంచాయతీలు, అలాంటి రూరల్ మండలం అంతా దాదాపు 1,60,000 ఓటింగ్. అంటే ఎంత జనాభా లెక్కేయండి. దాన్ని వర్కౌట్ చేసుకోవాలి. కొంచెం తలకమించిన భారమే నాకు, చేస్తా ఉన్నాను ఓపికగా. గ్రాంట్లు ఎక్కువ కావాలి. మాకేమైందంటే ఎలక్షన్ లేక 15th ఫైనాన్స్ గ్రాంట్స్ రావట్లా, ఎంఎన్ఆర్జీస్ మీద ఆధారపడి చేయాలి. పనికి ఆహారంలో పని దినాలు రావట్లా, పని దినాలు రాక కొంత ఇబ్బంది అవుతుంది. సార్ట్అవుట్ చేస్తున్నాను, కొంత అయ్యి పోగేసి చేసుకెళ్తున్నాం. నారా లోకేష్ గారు ఎట్లా ఉంటారు? మిమ్మల్ని తాత లేదంటే ఇంకో రకంగా ఆప్యాయతగా ఉంటారా? ఎట్లాంటి అతనిలో చాలా గౌరవంగా, ఏ విధంగా చూస్తున్నారు? రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతాడని మీరు భావిస్తున్నారు? మంచి లీడర్ అవుతాడు సార్. సబ్జెక్ట్ బాగా, మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ అని అనుకున్నాం, కానీ చాలా బాగా మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన వచ్చింది, ర్యాపోర్ట్ పెరిగింది, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళగలుగుతున్నాడు. మోడీ గారు కూడా ఆయన్ని గౌరవించే స్టేజ్కి వచ్చింది. బాగానే పికప్ అయ్యాడు. సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది, రాష్ట్రం మీద క్లారిటీ ఉంది, సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది. నన్ను ఆత్మీయంగానే తాతగారు అని పిలుస్తాడు. వాళ్ళ తాతగారితో పనిచేశానన్న గౌరవం నాకు ఇస్తున్నారు, వాళ్ళ తాతగారికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు. ఏదో నాకేదో కట్టబెట్టాలని కాదు, కానీ ఇచ్చే గౌరవం తీసుకోవటం. పెద్ద ఆయన కూడా నవ్వుతారు. నిన్న కూడా నవ్వుతున్నాడు. నిత్య నవ్వన ఇవ్వకుండా అంట నేను. చంద్రబాబు గారి ఇచ్చిన కితాబు అది, ఆయన కితాబు. అదో రకంగా చాలా పెద్ద కాంప్లిమెంట్. 80 సంవత్సరాల మీ వయసుకు సంబంధించి మీ రాజకీయ జీవితంలో తీరని కోరిక అంటే ఏమైనా ఉందా? తీరని కోరిక ఏముందండి, సంపాదించాలన్న ధ్యాస లేదు, ఆస్తులు పోయినాయి అన్న బాధ లేదు,
సమాజంలో గౌరవం ఉంది, ఎవరికి దక్కని గౌరవం నాకు ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, నేషనల్గా ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉంది. ఒక వక్తగానో ఒక కాన్సెప్టు లేకపోతే సిన్సియర్ పాలిటీషియన్ అన్న పేరు ఉంది. అంతకంటే ఏం కావాలి? నా బిడ్డలు నా దగ్గర ఏం ఆశించలేదు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అమెరికా వెళ్ళి ఏనాడు నాకు ఆస్తులు పాడు చేశారు అనేది బాధ లేదు. ఉన్నంతలో సుఖంగానే ఉన్నాం చాలు. మీ తర్వాత రాజకీయ వారసులు మీ వారసులు అంటే ఎవరు లేరు. రాజకీయం అంటే మా పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు ఆడపిల్లలు ఇద్దరును, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు వస్తారని నేను అనుకోను. మన పిల్లలు చాలా మంది లాగానే మా కుటుంబం కూడా వాళ్ళు అక్కడి నుంచి రారేమన్న భావన. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన లక్షలాది మంది పిల్లలు ఎవరు వచ్చే పరిస్థితులు లేరు. అక్కడ అలవాటు అయిపోతే పిల్లలు ఇక్కడ రావట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఉద్యోగాలు లేక ఫోన్లు గ్యాసులు అన్నిటికీ ఇబ్బంది. ఇప్పుడు అన్ని ఫోన్ ద్వారా అంతా దొరుకుతున్నాయి. చూడాలి. మా తమ్ముడు గారు అబ్బాయి ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఆయన డాక్టరు. సరే ఈ జిల్లా స్వరూపాలు ఎలా ఉంటాయో బాబు, మీరు ఎందుకు, నేను 44 ఏళ్ళు కష్టపడితే కూడా ఒక స్థానానికి రాలేకపోతా ఉన్నాం. ఎవరైనా ఆశించేదేంటి? ప్రమోషన్. మీరు ఇందాక అడిగారు మంత్రి పదవి వస్తుంది, దేనికోసం కష్టపడతాం, దేనికోసం ఆనందంగా ఉంటాం? ఒక గుర్తింపు కోసం. అవును. అది నేను మంత్రిగా ఉంటే 10 మందికి సాయం చేసేదానికి ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి చెడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నాకు పోయేది ఏం లేదు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేది ఏం చేయగలుగుతున్నానో ప్రభుత్వంలోకి వెళ్ళినా అదే చేయగలుగుతాం. అంతకంటే పెద్దగా చేసేందుకు కాకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభావితం చేయగలుగుతారు. మీలాంటి నాయకులు కూడా న్యాయం జరిగినట్టు చెబుతాం. ఒకవేళ క్యాబినెట్లో ఉంటాం అనుకోండి, ఏదైనా ఉంటే కన్స్ట్రక్ట్గా చెప్తారు, అవకాశం ఉంటుంది. సరే ఈక్వేషన్లో ఎన్ని ఉన్నాయి కదా, మనకెందుకు, మనం కంగారు పడాల్సిన పని లేదు. న్యాయం జరగలేదు అనేది అందరి ఫీలింగ్, అందరూ అడుగుతారు. మీలాంటి వాళ్ళంతా బుజ్జిచౌదరి గారు ఇన్నేళ్ళు ఇంత సిన్సియర్గా పార్టీకి కష్టపడి పని చేశారు, సాక్రిఫైస్ చేశారు, కుటుంబాన్ని సాక్రిఫైస్ చేశారు, అయినా కూడా ఆయన సరైన ఎలివేషన్ రాలేదనే ఫీలింగ్లో అందరూ చెప్తారు. ఎక్కడ కనపడ్డా అదే అంటే నేనేం చెప్తాను సమాధానం, దట్స్ ఆల్ అని చెప్పి వెళ్ళిపోతుంటాను. ఇవాళకి రోజుకి మీరు ఎన్ని పని గంటలు పనిచేస్తూ ఉంటారు? పొద్దున్నే ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? నేను ఇదివరకు అయితే 8 బయటకు వచ్చేవాడిని సార్, ఇప్పుడు రావట్లే. ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్య రీత్యా వయసు రీత్యా కొంత పొద్దుపూట వ్యాయామం కానీ అవన్నీ పేపర్లు చూసుకోవటం అవన్నీ చేసుకొని 10ంటికి వచ్చాక నేను మధ్యాహ్నం 3 దాకా వర్క్ చేస్తాను. ఊళ్ళో కార్యక్రమాలు కానీ లేకపోతే విజిటర్స్ కానీ, రోజు విజిటర్స్ వస్తూనే ఉంటారు. డైరెక్ట్గానే అందరినీ హ్యాండిల్ చేస్తాను. మా వాళ్ళని ఎవరిని ఒప్పుకోరు, వాళ్ళు ఆయనకి చెప్పుకుంటేనే మేలని నా కోసం వెయిట్ చేస్తారు. మా వాళ్ళని పిఎల్ని గిఎల్ని కూడా వాళ్ళు ఒక సిస్టంలో చేస్తాం. ఎవరు పేపర్ వచ్చినా చిన్న చెట్ల ముక్కలు రాసి ఇచ్చినా జాగ్రత్త పెట్టుకుని చెప్తాం. ఏ కాగితం ఇచ్చినా పక్కన చెత్తలో వేయం, నేను ఫాలోఅప్ చేస్తాను. మా వాళ్ళ సిబ్బంది కూడా అలాగా చేస్తారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ఎంతోమంది కష్టాలు వస్తారు, అన్నీ మా వాళ్ళే ప్రాసెస్ చేసి నా చేతికి ఇస్తే తీసుకెళ్ళి శాంక్షన్ తెచ్చి మళ్ళీ చెక్కులు కూడా ₹1 ఖర్చు లేకుండా ఇస్తాం. ₹1 ఖర్చు ఉండదు ఎవరు, నేనే ఇస్తా. ఇవాళ ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మిషన్ కావాలన్నారు, 13,000 పెట్టుకొని ఇచ్చాను. అక్కడ ఫుడ్ బాస్కెట్ కావాలండి అంటే నేను నెలకు 10 మందికి ఇస్తానని ఒక 6 నెలలు పెట్టి నెలకు ₹10,000 ఫుడ్ బాస్కెట్లు ఇస్తున్నాం టీబీ పేషెంట్లు. అట్లా టెంపుల్స్కి వాటికి వీటికి హాస్పిటల్ ఖర్చులకి ఇస్తూనే ఉంటాం. చచ్చిపోయిన వాళ్ళకి ఫ్యామిలీలకి డబ్బులు కొంచెం ఉదారంగా ఉంటాం. ఇప్పుడు కాదు, నా కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి కూడా అలవాటు, అలా చేస్తూనే ఉంటాం. అందువల్ల ఇప్పుడు కొంచెం 10ంటికి వస్తే అంతవరకు విశేషం చూసుకొని మళ్ళీ ప్రోగ్రాంలు ఇస్తారు. వాళ్ళు రోజువారీ ప్రోగ్రాం ఇస్తారు. ఆ ప్రోగ్రాం దగ్గర పెట్టుకు ఇట్లా పొద్దున్న 10కి ఏంటి 10:30కి 11కి రోజు ప్రోగ్రాం అన్ని చూసుకోవాలి. ఏ ఉంటాయి పరామర్శలు గిరామర్శలు అన్ని. చిన్నవాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తాను, చిన్నవాళ్ళ దగ్గరికి, స్మాల్ పీపుల్ దగ్గరికి వెళ్ళడం బాగా అలవాటు. అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఇంత టైం ఇచ్చినందుకు, ఈ వయసులో మీరు ఇంత ప్రజాసేవలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమాజానికి చాలా దోహదకరమైనటువంటి సేవను అందిస్తూ నలుగురిలో స్ఫూర్తి నింపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ఇదండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆలోచన, అభిప్రాయాలు. తన కన్స్ట్రక్టివ్ మైండ్తోనే ప్రభుత్వంలో విషయాల మీద చర్చ అనేది చేయడానికి ఇష్టపడతానని, మొదటి నుంచి కూడా అదే ధోరణితో తను రాజకీయాల్లో కొనసాగుతూ హానెస్టీగా ఉంటూ ఒక గుర్తింపు అనేది కోరుకోవడంలో ఎవరైనా సరే సహజంగా వెళ్తూ ఉంటారని, పార్టీ ఈక్వేషన్స్ ప్రకారంగా తనకి అప్పచెప్పిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా పార్టీని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని రాజమండ్రికి అందించడం వేదికగా పనిచేస్తూ ఉన్నా అని చెప్పి అనేక అంశాల మీద అన్ని రంగాల్లో కూడా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఉపాధి విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో ఏ అంశంలో అయినా సరే ప్రజలకు అండగా నిలబడే నాయకుడిగా ఉన్నందుకు తాను చాలా సంతోషపడతానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.